నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నారా లోకేష్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వైజాగ్ అంటే జీ అంటే గూగుల్ అని, అంతేకాకుండా మాది గూగుల్ అయితే మీది గొడ్డలి అంటూ వైసీపీని విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఒక పక్క ఒక బృహత్తర కార్యక్రమం జరుగుతుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు సార్. మరి అశ్విని వైష్ణవ్ గారు కూడా విశాఖపట్నం కాస్త ఏఐ పట్నంగా మారబోతుంది అంటూ ఆయన కూడా కితాబు ఇచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగాన్ని ముగించుకునే ముందు నారా లోకేష్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మాది గూగుల్ అయితే మీది గొడ్డలి అంటూ లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? వాస్తవంగా భారతదేశపు ఐటీ ముఖ చిత్రంలోనే పెద్దగా లేని విశాఖపట్నం ఏదో నామక వాస్తే అక్కడున్న అన్ని కంపెనీలు కలిపి ప్రొవైడ్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్ వచ్చేప్పటికి కొద్ది వేల మాత్రమే. ఇవాళ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రముఖ ఐటీ కేంద్రాలు బెంగళూరు, హైదరాబాదు, గుర్గావ్, నోయిడా, పూణే, చెన్నై, ముంబై ఇటువంటి నగరాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కంపెనీలు స్థాపనలో అలాగే ఉపాధి కల్పనలో చాలా వెనకబడి ఉంది. ఇటువంటి స్థితిలో 2024 జూన్ 12న పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆ ప్రభుత్వంలో ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు, వీరిరువురు రాబోయే 2029 ఎన్నికల నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ జాబులు క్రియేట్ చేస్తామని చెప్పని ప్రకటించారు. ఆ దిశగా వివిధ సంస్థలతో మాట్లాడుతున్నారు, సంస్థలను రప్పిస్తున్నారు, గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదించిన కంపెనీలకి ఇమ్మీడియట్గా ఎస్ఐపిబి క్లియరెన్సెస్ ఇస్తూ ఉన్నారు, క్యాబినెట్ అప్రూవల్స్ ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వపరమైన ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నారు. అంటే 2029 నాటికి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు విశాఖపట్నంలో కనుక క్రియేట్ అయ్యాయి అని అంటే, నాకు బాగా గుర్తు 1995 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రోజు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కేంద్ర స్థానంగా అమీర్పేట్లో ఉన్న మైత్రివనం, దాన్నే ఎస్టీపీఐ అనేవాళ్ళు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని చెప్పని, అక్కడికే పరిమితం. కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో రాబోతున్న విప్లవాత్మకమైన మార్పులు, దక్కబోతున్న లక్షలాది ఉద్యోగ అవకాశాలు, తద్వారా సృష్టింపబడే లక్షలాది కోట్ల సంపదను దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో ఆయన ప్రభుత్వ పరంగా తీసుకున్న చొరవ, దాని ఇంపాక్టు అప్పుడెప్పుడు విశ్వామిత్రుడి ద్వారా త్రిశంకు అంటే స్వర్గానికి ప్రతి సృష్టి చేయబోయాడు, త్రిశంకు స్వర్గం అని చెప్పని మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా హైదరాబాదు, సికింద్రాబాద్ నగరాలకి ఆనుకొని ఇంకొక ట్రై సిటీ 3వ నగర నిర్మాణం జరిగింది, సైబరాబాద్ నగర నిర్మాణం. లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలు దక్కించుకోగలిగారు. అలా దక్కించుకున్న పర్యవసానం హైదరాబాద్ నగరంలో ఒక 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే వారి ద్వారా సృష్టించబడుతున్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొని ఇంకొక 40-50 లక్షల మంది పరోక్ష ఉపాధి పొందగలిగారు. దాని ఇంపాక్ట్ గడిచిన 3 దశాబ్దాల హైదరాబాదు నగర స్వరూపంలో, హైదరాబాద్ నగర విస్తీర్ణంలో, హైదరాబాద్ నగర ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పు చేర్పులు చూసాం. మరి ఇటువంటప్పుడు ఇవాళ విశాఖపట్నంలో 5 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు, ఇవాళ ఇన్ఫోసిస్ సంస్థకు కూడా భూ కేటాయింపులు చేయటం, రహేజా అండ్ సత్వా సంస్థలకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ ఓన్ క్యాంపసెస్ నిర్మాణం చేసుకోగలుగుతాయి. కానీ చిన్న కంపెనీలు చాలా ఉంటాయి, 100 సీటింగ్ కెపాసిటీతో, 50 సీటింగ్ కెపాసిటీతో, 200 సీటింగ్ కెపాసిటీతో. అటువంటి సంస్థలకి ఆఫీస్ స్పేసెస్ వాళ్ళే భూమి సమకూర్చుకొని వాళ్ళ భవనాలు నిర్మాణం చేసుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ ఉంటే వాటిని ఎంగేజ్ చేసుకొని ఆ కార్యకలాపాలు, ఆ కార్యాలయాల ఏర్పాటు జరుగుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నంలో ఒక ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్కి కావాల్సిన ఒక ఓవరాల్ యాంబియన్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంది. ఇవాళ ఒక 5 లక్షల ఉద్యోగ కల్పన, ప్రత్యక్ష ఉపాధి ఒక 5 లక్షల మందికి దక్కిన పక్షంలో నేను అనుకోవటం రాబోయే 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఇంకొక 20 నుంచి 25 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది.
అలాగే ఒక 5 లక్షల ఉపాధి కల్పనకి కావాల్సిన ఒక యాంబియన్స్ విశాఖపట్నంలో కనుక క్రియేట్ చేయగలిగితే దాని ఇంపాక్ట్ అది 10 లక్షలకు చేరుద్దో 15 లక్షలకు చేరుద్దో కూడా మనం ఊహించలేం. మరి వాళ్ళ దానికి అనుబంధంగానే లార్జెస్ట్ డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఇన్ ఇండియా అండ్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ ఏషియా విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగటం జరిగింది. ఇది సమాజ ముఖ చిత్రాన్ని మార్చే, కుటుంబాల స్థితిగతులు మార్చే, యువత భవిష్యత్తు నిర్దేశించే ఒక మహత్తర అడుగు ప్రభుత్వం వైపు నుంచి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మరి అదే ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాక్షి పేపర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న ఇన్ఫోసిస్ సంస్థ కార్యాలయ నిర్మాణం కోసం వాళ్ళకి 20 ఎకరాల భూమి కేటాయింపు చేస్తూ దానికి నామమాత్రపు ధరైన ఎకరం 99 పైసలుగా నిర్ణయించుతూ ఒక జియో విడుదల చేయడం జరిగింది. సాక్షి పేపర్లో ఒక పక్కేమో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ 1000 కోట్లు ఖరీదు చేసే భూమి ఇవాళ కారు చౌకగా ఎకరం 99 పైసలకి ఇస్తూ ఉన్నారు అని చెప్పని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక కథనం వచ్చింది. దాని కిందే ఇన్ఫోసిస్ని విశాఖపట్నానికి రప్పించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇంకో కథనం రాశారు. అంటే ఒకవేళ ప్రభుత్వం ఎటు తిరిగి ఆ సంస్థని రప్పిస్తుంది, వాళ్ళ కార్యకలాపాలు అక్కడి నుంచి బిగిన్ కాబోతున్నాయని చెప్పని తెలుసు. ఆ క్యాంపస్ నిర్మాణం చేస్తే 7,000 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉందనేది కూడా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోనే తేడతలమైంది. ఎటు తిరిగి ఆ సంస్థ గ్రౌండింగ్ అవుతుంది కాబట్టి గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఆ క్రెడిట్ ఏదో నా ఖాతాలో వేసుకోవాలి అని చెప్పని ప్రభుత్వం భూకేటాయింపులనేమో విమర్శిస్తూ ఉన్నాడు, సంస్థను రప్పించింది మాత్రం తానని చెప్పని క్రెడిట్ తనకు ఆపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అంశాలని లోకేష్ గారు కూడా ప్రస్తావిస్తూ ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్తో తమ ప్రభుత్వం నడుస్తున్న తీరు 100% వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్మాణాత్మకమైన సమాజ నిర్మాణం దిశగానే ఆయన పాలన, ఆయన నిర్ణయాలు, ఆ అమలు జరిగాయి. మరి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పాలన అందిస్తాను అని చెప్పని ముఖ్యంగా యువతని యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యువబేరైన సదస్సులు ఏర్పాటు చేసి ఆ రోజుల్లో చంద్రబాబు ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నాడు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, మీరు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్ర అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తా. ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను మనం ఆకర్షించడానికి ఆస్కారం అవుద్ది. సిఏఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటనలు చేయాల్సిన నెస్టీ లేదు. నేను 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, వలస లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలతోటి యువతని మెస్మరైజ్ చేసేసి తనకు అనుకూలంగా మలుచుకొని అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబడాలి అనంటే మొట్టమొదటి రాష్ట్ర బ్రాండింగ్ కాపాడబడాలి. రాష్ట్ర బ్రాండింగ్ కాపాడబడాలి అనంటే పెట్టుబడిదారులకి సానుకూల దృక్పథం కలిగిన ప్రభుత్వం పాలన చేస్తుంది అని చెప్పని అభిప్రాయం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కలిగినప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు తొంగి చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక కూల్చివేత, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు, వేలాది కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన రాజధాని పనులని స్తంభింపజేయటం, అలాగే పోలవరం టెండర్లు రద్దు, వెలుగొండ ప్రాజెక్ట్ టెండర్లు రద్దు, మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు, ఆఖరికి అమరావతిలో నిర్మాణం జరుపుకోబోతున్న ఒక 1,200 ఫ్లాట్ల రెసిడెన్షియల్ కమ్యూనిటీ హ్యాపీ నెస్ట్ అనేది దాని టెండర్లు కూడా రద్దు. అంటే ఈ రద్దుల పరంపరతోటి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒప్పందాలు చేసుకున్న చాలా పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడిదారులు రాష్ట్రం వెళ్ళిపోయారు. రాష్ట్ర బ్రాండింగ్ని పునరుద్ధరించాలి, పెట్టుబడులు రప్పించాలి, యువతకు ఉపాధి కల్పన చేయాలి, సంపద సృష్టి చేయాలి అని చెప్పని అలా చేయగలడు అని చెప్పని జనాల్ని నమ్మించిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని నిలుపుకోలేక నిస్సహాయుడిగా మారి తన పాలనా దక్షత లేమిని ప్రదర్శించుకుంటా, అవగాహన రాహిత్యంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటా రాష్ట్ర బ్రాండింగ్ని ఘోరంగా దెబ్బతీసిన పర్యవసానం అప్పటికే ఒప్పందం చేసుకున్న చాలా సంస్థలు రాష్ట్రం దాటెళ్ళినాయి. అమరావతి స్టార్టప్ ఏరియా నిర్మాణం కోసం ఒప్పందం చేసుకున్న సింగపూర్ కన్సార్షియం సంస్థలు 1,600 ఎకరాలు ప్రభుత్వం వారికి భూమి కేటాయింపు చేస్తే ఆ 1,600 ఎకరాల్లో
ప్రపంచవ్యాప్తంగా వారికున్న పలుకుబడితోటి వివిధ కార్యాలయాలను అక్కడ గ్రౌండింగ్ చేయించి ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్స్ట్రక్షన్ తోటి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసి అమరావతి రాజధాని నిర్మాణాన్ని స్తంభింపజేసి తన పాలనలో ఏదైనా లోపాలు ఉన్నాయని చెప్పిన ఎవరైనా ప్రస్తావిస్తే వారిని హింసించి కేసులు పాలు చేసి అవమానించి సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడి తానే స్వయంగా వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఎంత విశృంఖలతాన్ని ప్రదర్శించాలో అంత విశృంఖలాన్ని ప్రదర్శించిన పర్యవసానం. 5 రూపాయలకి పేదవాడి పట్టిన అన్నం తినే అన్న క్యాంటీన్లు కూడా రద్దు చేసి పేదవాడికి ప్రకృతివరైన ఇసుక ఉచితంగా అందుతుంటే దాన్ని కూడా రద్దు చేసి ఈ రద్దుల పరంపరని కొనసాగించిన పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తరలి వెళ్ళిపోయినాయి. మరి ఒక నిర్మాణాత్మక వైఖరితోటి ఒక విధ్వంసకర వైఖరితోటి పాలన చేసిన ఇరు పార్టీలు ఇరు ప్రభుత్వాలు ఈరోజు మళ్ళీ పాలన చేస్తున్న ప్రభుత్వం ఒక పక్క దేశంలోకి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులు 25.3% రాష్ట్రానికి రప్పించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రెండో పక్క తన పాలనా హయాంలో పెట్టుబడులని తరివేసిన నేపథ్యం. ఈరోజు ప్రజలను తాను ఓడించిన పాపానికి వాడి మీద కక్షగట్టి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటం కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కల్పించే లక్ష్యంలో భాగంగా ఎన్డీఏ కూటమి జూన్ 12 పదవి బాధ్యతలు చేపడితే జూలై నెలలోనే ఢిల్లీలో ఒక ధర్నా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల పాలనలో 36 మంది తన పార్టీ కార్యకర్తలను హత్య చేశారు అని చెప్పని, 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని చెప్పని, 300 హత్యాయత్నం కేసులు జరిగినాయి అని చెప్పని, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసానికి గురైనాయి అని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసానికి గురైనాయి అని రాష్ట్ర బ్రాండింగ్ని ఢిల్లీ స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పని అభిప్రాయం కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం. వీటన్నింటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు ఈరోజు తమది నిర్మాణాత్మకమైన పాలన కాబట్టి ఈరోజు $15 బిలియన్ లార్జెస్ట్ డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ విశాఖపట్నంలో శంకుస్థాపన జరుపుకున్న తీరుని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసం గురించి, యువత నమ్మకాన్ని కోల్పోయిన తీరు గురించి, రాష్ట్రం నుంచి సంస్థలు తరలిపోయిన తీరు గురించి ప్రస్తావిస్తూ తమది గూగుల్ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డిది గొడ్డలి ప్రభుత్వము, విధ్వంసపు ప్రభుత్వము, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాడు నాయకుడు ఏ విధంగా వ్యవహరించాడో ఆ పార్టీ, ఆ క్యాడరు, ఆ సోషల్ మీడియా, ఆ సొంత మీడియా కూడా అదే విధానాన్ని అనుసరించారు, అవలంబించారు. ఇదే అంశాలని ప్రస్తావిస్తూ లోకేష్ గారు తన ప్రసంగంలో మాది గూగుల్ అయితే మీది గొడ్డలి అని చెప్పని ప్రస్తావించడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.